ఫిబ్రవరి 27 దేవుని వాగ్దానం. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు. సామెతలు 2:6. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయం శుభములు తెలియచేయుచున్నాను. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి మనం మరొక నూతన దినాన్ని కలిగి ప్రభుని ఆరాధించడానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుకి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, దేవుని యొక్క సన్నిధిలో మనమందరం ఆయనను కలిగి ముందుకు వెళ్ళటానికి ప్రభు వాగ్దానం మనలను బలపరుస్తూ ఉంటుంది. దైవ లేఖన భాగాలు మనలను ఆదరిస్తాయి. మనలకు కావలసినటువంటి ధైర్యాన్ని, నడిపింపును కూడా అవి మనకు అనుగ్రహిస్తాయి. ఈరోజు వాగ్దానాన్ని మనం గమనిస్తున్నప్పుడు యెహోవాయే జ్ఞానమిచ్చువాడు అనే మాట గొప్ప వాగ్దానంగా, ఒక ఆదరణగా మనకు అనుగ్రహించబడుతుంది. ప్రస్తుత దినాలలో చాలామంది ఆయా రకాల పరీక్షలకు సిద్ధపడతా ఉన్నారు. జీవితంలో అనేకమైన పరీక్షలు ఎదుర్కొనేటువంటి వారు కూడా ఉంటూ ఉంటారు. ప్రతి సందర్భంలో కూడా మనం ఎలా మాట్లాడాలో, ఎలా మాట్లాడకూడదో, ఏం మాట్లాడాలి అనేటువంటి ఆందోళన, భయం ప్రతి ఒక్కరిలో కూడా ఏదో సందర్భంలో కలుగుతూ ఉంటుంది. ఈరోజు వాగ్దానం నీతో మాట్లాడుతుంది. నువ్వు అనుకోవచ్చు, నేను ఎలా మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు, నేను ఎలా జ్ఞాపకం పెట్టుకోవాలో, ఎలా చదవాలో, ఎలా జీవించాలో అనేటువంటి అనేక రకాలైన ప్రశ్నలు జ్ఞానం గురించి నీకు కలుగుతూ ఉండొచ్చు. ప్రభు చక్కటి జవాబు, యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు. ఆయన యందు భయభక్తులు గల వారికి జ్ఞానాన్ని దేవుడు అపరిమితంగా అనుగ్రహిస్తాడు. అటువంటి అద్భుతమైన జ్ఞానం దేవుడు మీకు అనుగ్రహిస్తూ ఉండగా మరి నీవు లోకం వైపుకి ఎందుకు తిరుగుతూ ఉన్నావు? లోకం వైపుకు నీవు పరుగులు ఎందుకు పెడుతూ ఉన్నావు? ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు నీకు చక్కటి అవకాశం అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆయన ఇచ్చే ప్రతి అవకాశాన్ని మనం అందిపుచ్చుకొని జ్ఞానయుక్తంగా ఈ లోకంలో పాము వలె వివేకము, పామురం వలె నిష్కపటులుగా ఉండాలని ప్రభు మనలను ప్రోత్సహిస్తున్నాడు. అలాంటి ఆశీర్వాదంతో నింపుతూ ఉన్నాడు. యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు. అటువంటి జ్ఞానవంతుని చెంత నీవున్నావు. ఆయనలో భయభక్తులు కలిగి జీవించు. ప్రతి విషయంలో తన జ్ఞానంతో నేను నింపి దీవిస్తాడు. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, జ్ఞానం లేక బాధపడుతున్న నీ బిడ్డలకు ఎవరైతే ఈ సమయంలో ప్రార్థిస్తున్నారో, ఏ జ్ఞానం కొరకైతే నీ దగ్గర మొరపెడుతున్నారో అట్టి వారికి నీ అద్భుతమైన జ్ఞానమును దయచేయండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యములలో గొప్ప జయము దయచేయండి. నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలలో నెమ్మది, ఆదరణ దయచేయండి. ధనదీవులతో నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.